హలో ఫ్రెండ్స్. డీసీ సూపర్‌మ్యాన్ మూవీ రిలీజ్‌కి ఇంకా 1 మంత్ మాత్రమే సమయం ఉండడంతో వార్నర్ బ్రోస్ ఈ మూవీకి సంబంధించిన న్యూ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. ఇంతకుముందు రిలీజ్ అయిన ట్రైలర్ కంటే ఈ ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్‌లో సూపర్‌మ్యాన్‌కి సంబంధించిన కొన్ని షాట్స్ అయితే సూపర్ క్రేజీగా ఉన్నాయి. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఈ ట్రైలర్ స్టార్టింగ్‌లో మెట్రోపాలిస్‌లో ఉన్న కొన్ని బిగ్ బిల్డింగ్స్ వరుసగా పడిపోతూ ఉంటాయి. ఆ బిల్డింగ్స్ పడే చోట ఒక పెద్ద బ్రిడ్జ్ కూడా ఉంది. అండ్ అది చూసిన ఆ బ్రిడ్జ్ పైన ఉన్న జనం అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. అయితే ఒక ఆమె మాత్రం కారు లోపల ఇరుక్కుపోతుంది. అండ్ సూపర్‌మ్యాన్ ఆ బిల్డింగ్ ఆమె మీద పడకుండా ఆపుతాడు. అయితే మీరు ఇక్కడ చూస్తే సూపర్‌మ్యాన్ తన కాళ్ళను నేల మీద పెట్టలేదు. దీనికి కారణం అతను హెవీ బిల్డింగ్‌ని ఇక్కడ మోస్తున్నాడు. సో ఒకవేళ అతను తన కాళ్ళను ఆ బ్రిడ్జ్ మీద పెడితే ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది. అండ్ అప్పుడు ఆమె చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ అతను కాళ్ళను బ్రిడ్జి మీద పెట్టలేదు. ఆ తర్వాత షాట్లో లెక్స్ లూథర్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఈవ్, అలాగే తన అనుచరులైన ఇంజనీర్ అండ్ ఆల్ట్రామ్యాన్లతో కలిసి సూపర్‌మ్యాన్ హోమ్ అయిన ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్కి వస్తాడు. అలాగే ఇక్కడ బిగ్ ఎస్తో ఉన్న ఆ ఫోర్ట్రెస్ యొక్క డోర్ ఓపెన్ అవుతుంది. డీసీ కామిక్స్లో సూపర్‌మ్యాన్ ఈ డోర్ని తను మాత్రమే లిఫ్ట్ చేయగలిగే ఒక పెద్ద గోల్డెన్ కీతో ఓపెన్ చేస్తాడు. అయితే ఇక్కడ ఈ డోర్ ఓపెన్ అవ్వడానికి మేబీ ఇంజనీర్ కానీ లేదా ఆల్ట్రామ్యాన్ కానీ కారణం కావచ్చు. ఒకవేళ ఇక్కడ కీతో కానీ లేదా ఏదైనా టెక్నాలజీ ద్వారా కానీ ఆ డోర్ని ఓపెన్ చేయాల్సి వస్తే ఆ డోర్ని ఇంజనీర్ ఓపెన్ చేసి ఉండవచ్చు. ఇంజనీర్ యొక్క బ్లడ్ సెల్స్లో నానెట్స్ ఉండడం వలన ఆమె తన బాడీని తనకు కావలసిన ఆబ్జెక్ట్స్ లాగా మార్చుకోగలదు. అలాగే ఆమె తన మైండ్తో మిషన్స్ని, కంప్యూటర్స్ని కంట్రోల్ చేయగలదు. ఒకవేళ ఈ డోర్ క్రిప్టోనియన్ యొక్క డిఎన్ఏని డిటెక్ట్ చేయడం వలన ఓపెన్ అయితే దానికి రీజన్ ఆల్ట్రామ్యాన్ కావచ్చు. డీసీ కామిక్స్లో ఆల్ట్రామ్యాన్ ఒక డిఫరెంట్ యూనివర్స్కి చెందిన ఈవిల్ సూపర్‌మ్యాన్. అయితే ఈ మూవీలో ఇతన్ని మనకు సూపర్‌మ్యాన్కి క్లోన్గా చూపించవచ్చు. లైక్ డీసీ కామిక్స్లో సూపర్‌మ్యాన్కి క్లోన్ అయిన బిజారోకి లాగా. బిజారోని క్రియేట్ చేసేది కూడా లెక్స్ లూథరే. సో ఇక్కడ ఉన్న ఆల్ట్రామ్యాన్ సూపర్‌మ్యాన్కి క్లోన్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో అతనిలో కూడా క్రిప్టోనియన్ డిఎన్ఏ ఉండడం వలన ఈ జైంట్ డోర్ ఇక్కడ ఓపెన్ అయి ఉండవచ్చు. ఆ తర్వాత వారు ఆ ఫోర్ట్రెస్ లోపలికి వెళ్తారు. అక్కడున్న ఆ రోబోట్స్ వారి మీద అటాక్ చేయడానికి ప్రయత్నించడంతో ఇంజనీర్ ఆ రోబోట్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇంతకుముందు ట్రైలర్లోని ఈ సీన్లో ఇంజనీర్ క్రిప్టోతో ఫైట్ చేయడం మనం చూసాం. అండ్ ఈ షార్ట్ బ్యాక్గ్రౌండ్లో ఆల్ట్రామ్యాన్ కూడా ఒక రోబోట్తో ఫైట్ చేయడాన్ని మీరు చూడవచ్చు. అలాగే ఈ షాట్లో చూస్తే లెగ్స్ మీదకు ఒక రోబోట్ జంప్ చేయగా ఇంజనీర్ తను క్రియేట్ చేసిన ఒక డిస్క్ లాంటి వెపన్తో ఆ రోబోట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అయితే మీరు ఇక్కడ గమనిస్తే ఈ సీన్లో లెక్స్ లూథర్ ఆ రోబోట్స్ని అస్సలు పట్టించుకోడు. వాటిని చూసి భయపడ్డు కూడా. ఇంతకుముందు ట్రైలర్లో కూడా సూపర్‌మ్యాన్ లెక్స్ని బెదిరించేటప్పుడు కూడా అతను భయపడ్డు. అండ్ సూపర్‌మ్యాన్ని అస్సలు పట్టించుకోడు. అండ్ ఇక్కడ లెక్స్ ముందు క్రిప్టాన్కి చెందిన ఒక అడ్వాన్స్డ్ మెషిన్ ఉంది. దీనిని యూజ్ చేసే రోబోట్స్ సూపర్‌మ్యాన్ని ఫిక్స్ చేస్తాయి. అలాగే ఆ మిషన్ దగ్గర కొన్ని క్రిస్టల్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఇవి హార్డ్ డిస్క్ లాంటివి. వీటిని యూజ్ చేసే సూపర్‌మ్యాన్ నాలెడ్జ్ని, జోరెల్ లాంటి ఏఐ సిమ్యులేషన్స్ని, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని యాక్సెస్ చేయడంతో పాటు ఆ ఫోర్ట్రెస్ లోపల ఉన్న సిస్టమ్స్ని కూడా కంట్రోల్ చేస్తాడు. అయితే మీరు ఇక్కడ గమనిస్తే ఆ మిషన్ కొంత డిస్ట్రాయ్ ఉంది. చూస్తుంటే ఆ రోబోట్స్ క్రిప్టాన్కి చెందిన నాలెడ్జ్ వారి చేతిలో పడకూడదు అనే ఉద్దేశంతో ఆ మిషన్ని అవి ఇక్కడ డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించుండవచ్చు. అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకు లెక్స్ వాయిస్ వినిపిస్తుంది. ఇక్కడ అతను ఈ ప్లానెట్ మీదే మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ అని సూపర్‌మ్యాన్ని అంటాడు. అలాగే అతను సూపర్‌మ్యాన్ని డిస్ట్రాయ్ చేస్తానని, తను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చే రిపోర్టర్ని అంటే లూయిస్ లేన్ని, అలాగే తనని పెంచిన పేరెంట్స్ని అంటే కెంట్ ఫ్యామిలీని చంపుతానని అంటాడు. అలాగే తనని పెంచింది ఎవరని లెక్స్ ఇక్కడ సూపర్‌మ్యాన్ని అడుగుతాడు. సో ఇక్కడ లెక్స్కి సూపర్‌మ్యాన్ ఐడెంటిటీ తెలీదు. అలాగే ఇక్కడ సూపర్‌మ్యాన్ లెగ్స్ దగ్గర బందీగా ఉన్నాడు. ఇంతకుముందు ట్రైలర్లో మనం సూపర్‌మ్యాన్ మెటోమోర్ఫో ఉన్న సెల్లో బందీగా ఉండడాన్ని చూసాం. ఆ సెల్ లోపల సూపర్‌మ్యాన్ చాలా వీక్గా మనకు కనిపిస్తాడు. దానికి రీజన్ ఏమిటనేది కూడా నేను ఆ ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోలో చెప్పాను. దానికి రీజన్ మెటోమోర్ఫో. అతను ఎలాంటి న్యాచురల్ ఎలిమెంట్స్ అయినా తన బాడీతో క్రియేట్ చేయగలడు. ఆ సీన్లో అతను కూడా బందీగానే ఉంటాడు. అలాగే అతని హ్యాండ్ గ్రీన్ కలర్లో గ్లో అవుతూ ఉండడం మనకు కనిపిస్తుంది. సో అతను క్రిప్టోనైట్ని క్రియేట్ చేశాడు. లెక్స్ ఈ ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ లోపలికి ఇలా వచ్చినప్పుడే అతనికి సూపర్‌మ్యాన్ యొక్క వీక్నెస్ గురించి తెలిసి ఉండవచ్చు. ఈ షాట్లో లెక్స్ ముందు ఒక అతను ఉన్నాడు. అది ఎవరనేది అంత క్లియర్గా కనిపించలేదు. మేబీ ఇక్కడ అతని ముందుంది మెటామోర్ఫో కావచ్చు. అలాగే ఇంతకుముందు ట్రైలర్లో ఈ ప్లేస్లో సూపర్‌మ్యాన్తో పాటు
సూపర్ పవర్స్ కలిగిన చాలామంది మెటా హ్యూమన్స్ కూడా ఉండడాన్ని మనం చూసాం. సో లెక్స్ గవర్నమెంట్ కోసం కానీ లేదా ఏదైనా ఆర్గనైజేషన్ కోసం కానీ వర్క్ చేయనటువంటి మెటా హ్యూమన్స్ని ఇక్కడ ఇలా అతను బందీగా ఉంచుతున్నట్టుగా ఉంది. మేబీ ఇక్కడ అతను వారి మీద ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తూ ఉండవచ్చు. ఈ మూవీలో మనకు మ్యాక్స్వెల్ లార్డ్ కంపెనీ అయిన లార్డ్ టెక్కి చెందిన జస్టిస్ గ్యాంగ్ మెంబర్స్గా గాయ్ గార్డ్నర్, హాక్ గర్ల్ అండ్ మిస్టర్ టెర్విక్లు కనిపిస్తున్నారు. ఆ తర్వాత మనకు ఇంతకుముందు ట్రైలర్లో కనిపించిన కొన్ని షాట్స్ కనిపిస్తాయి. అండ్ ఈ షాట్లో సూపర్ మ్యాన్ మీద మరొక వ్యక్తి హీట్ విజన్ పవర్తో అటాక్ చేస్తున్నాడు. ఈ ట్రైలర్లో మరొక షాట్లో కూడా మనకు ఈ క్యారెక్టర్ కనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు ట్రైలర్ ఎండింగ్లో సూపర్ మ్యాన్ ఒక డార్క్ ప్లేస్లో ఫ్లై అవుతున్నప్పుడు అతని మీద హీట్ విజన్తో ఎవరో అటాక్ చేస్తారు. సో అది కూడా ఇక్కడున్న వ్యక్తే. అయితే ఇక్కడ సూపర్ మ్యాన్తో ఫైట్ చేస్తుంది మేబీ అల్ట్రామ్యాన్ కావచ్చు. కాకపోతే ఇక్కడ అతనికి మాస్క్ లేదు. అలాగే ఇక్కడ అతనికి లాంగ్ హెయిర్ ఉంది. ఈ మూవీలో అల్ట్రామ్యాన్గా ఎవరు నటించారన్నది ఇంకా రివీల్ అవ్వలేదు. ఈవెన్ ఈ ట్రైలర్లో అతను మాస్క్ లేకుండా కనిపించిన అతని ఫేస్ని మాత్రం హైడ్ చేసి ఉంచారు. ఆ తర్వాత షాట్లో మనకు సూపర్ మ్యాన్ కనిపిస్తాడు. అయితే ఇక్కడ అతని ఫేస్ మీద చూస్తే మనకు బర్న్ మార్క్ కనిపిస్తుంది. మేబీ ఈ మార్క్ ఇతను తన హీట్ విజన్ పవర్తో లెక్స్ లోథర్ యొక్క సోల్జర్స్ పైన ఆపకుండా అటాక్ చేయడం వలన కానీ లేదా ఇంతకుముందు షాట్లో అతని మీద హీట్ విజన్తో అటాక్ చేసిన వ్యక్తి మీద సూపర్ మ్యాన్ కూడా హీట్ విజన్తో అటాక్ చేసినప్పుడు ఆ 2 హీట్ విజన్స్ క్లాష్ అయి చివరికి అతను సూపర్ మ్యాన్ని ఓవర్ పవర్ చేయడంతో ఆ హీట్ విజన్ ఇతని ఫేస్ని తాకడం వలన కానీ ఈ బర్న్ మార్క్ ఏర్పడి ఉండవచ్చు. అలాగే ఈ షాట్లో మనకు సూపర్ మ్యాన్ అండ్ గాయ్ గార్డ్నర్లు ఒక గ్రీన్ రూమ్లో కనిపిస్తున్నారు. ఈ ప్లేస్ ఇంతకుముందు ట్రైలర్లో సూపర్ మ్యాన్ స్టాగ్ బిల్డింగ్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ లోపలికి జస్టిస్ గ్యాంగ్ కూడా వస్తారు. అండ్ గాయ్ గార్డ్నర్ బయట ఉన్న జనం లోపల ఏం జరుగుతుందో చూడకూడదు అనే ఉద్దేశంతో ఆ ప్లేస్ అంతటిని తన పవర్తో కవర్ చేస్తాడు. సో ఇక్కడ వారు స్టాగ్ బిల్డింగ్ లోపల ఉన్నారు. అలాగే అతను మేకే మూవ్ బిగ్ బ్లూ అని సూపర్ మ్యాన్తో అంటాడు. బిగ్ బ్లూ అనేది సూపర్ మ్యాన్ యొక్క నిక్ నేమ్. డీసీ కామిక్స్లో కొంతమంది సూపర్ హీరోస్ అతన్ని టీస్ చేయడానికి బిగ్ బ్లూ అని పిలుస్తారు. అండ్ ఈ షాట్లో క్రిప్టో లెక్స్కి చెందిన ఒక సోల్జర్ యొక్క హెల్మెట్ని రిమూవ్ చేయగా సూపర్ మ్యాన్ అతని ఫేస్ మీద కొడతాడు. దాంతో అతని పళ్ళు ఊడిపోతాయి. అండ్ ఆ పళ్ళు కెమెరాని హిట్ చేసే సౌండ్ మనకి ఇక్కడ వినిపిస్తుంది. ఈ షాట్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఈ షాట్లో మెట్రోపాలిస్లో ఒక రిఫ్ట్ ఓపెన్ అవుతుంది. ఈ రిఫ్ట్ లోపల జరిగే ఫైటింగ్ సంబంధించిన షాట్స్ మనకు ఈ సూపర్ మ్యాన్ ట్రైలర్స్లో కొన్ని చోట్ల కనిపిస్తాయి. ఈ షాట్లో మనకు సూపర్ మ్యాన్, మెటామోర్ఫో, క్రిప్టోలు రిఫ్ట్ లోపల ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ షాట్ కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ వారిని ఏదో పుల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మేబీ ఇక్కడ వారి ముందున్నది ఫ్యాంటమ్ జోన్ కావచ్చు. డీసీ కామిక్స్లో ఫ్యాంటమ్ జోన్ అనేది క్రిప్టోనియన్ సైంటిస్టులు క్రియేట్ చేసిన ఒక ప్యారలల్ డైమెన్షన్. ఇక్కడ వారు క్రిప్టాన్కి చెందిన క్రిమినల్స్ని ఖైదు చేసి ఉంచుతారు. అండ్ ఇక్కడ చూస్తుంటే మెటామోర్ఫో తన పవర్స్ని యూజ్ చేసి సూపర్ మ్యాన్ని పట్టుకొని అతను ఆ ఫ్యాంటమ్ జోన్ లోపలికి వెళ్లకుండా ఆపుతున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే సూపర్ మ్యాన్ చేతిలో ఒక బేబీ ఉండడాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ బేబీ పేరు వచ్చేసి బేబీ జోయి. ఇతను మెటామోర్ఫోకి కొడుకు. ఇతనికి కూడా సేమ్ తన తండ్రికి ఉన్న పవర్సే ఉంటాయి. మేబీ ఈ మూవీలో ఈ బేబీని బంధించి లెక్స్ లూథర్ మెటామోర్ఫోని బెదిరించడం వలనే అతను లెక్స్ కోసం వర్క్ చేయడాన్ని మనకి ఈ మూవీలో చూపించవచ్చు. అండ్ ఈ రిఫ్ట్ ఓపెన్ అవ్వడం వెనకాల ఉంది కూడా మేబీ లెక్స్ లూథరే కావచ్చు. క్రిప్టాన్కి చెందిన టెక్నాలజీతో అతను ఈ రిఫ్ట్ని ఓపెన్ చేసి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ షాట్లో లూయిస్ లేన్ మిస్టర్ టెర్ఫిక్ యొక్క టీ షిప్ని నడుపుతుంది. ఇక్కడ ఆమెతో పాటు డైలీ ప్లానెట్కి చెందిన జిమ్మీ ఓల్సెన్, పెర్రీ వైట్, క్యాట్ గ్రాంట్, రాన్ ట్రూప్లో ఉన్నారు. అండ్ ఇక్కడ జిమ్మీ ఓల్సెన్ ల్యాప్టాప్ మీద మనకు లార్డ్ టెక్ కంపెనీ యొక్క లోగో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సైడ్న మనకు కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి. అండ్ ఈ ఫోటోలో ఉన్న ఈ వ్యక్తి నేమ్ వచ్చేసి శామ్ లేన్. ఇతను లూయిస్ లేన్కి ఫాదర్. అండ్ ఈ షాట్లో లిఫ్ట్ లోపల సూపర్ మ్యాన్ ఒక మెటల్ ఆబ్జెక్ట్ని తీసుకొని ఇంతకుముందు అతని మీద హీట్ విజన్తో అటాక్ చేసిన అతన్ని కొడతాడు. అలాగే ఇక్కడ లెక్స్ దే చూస్ హిమ్ లెట్ దెమ్ డై అని చెప్పి అంటాడు. సో ఇక్కడ మెట్రోపాలిస్లో జరిగే ఫైట్లో ప్రజలు సూపర్ మ్యాన్కి సపోర్ట్గా ఉండడంతో లెక్స్ ఇలా వారు కూడా చనిపోవాలని కోరుకుంటున్నాడు. అలాగే ఈ షాట్లో మిస్టర్ టెరిఫిక్ క్విట్ మెస్సింగ్ అరౌండ్ అని అనగా సూపర్ మ్యాన్ ఐ ఆమ్ నాట్ మెస్సింగ్ అరౌండ్ డూయింగ్ ఇంపార్టెంట్ స్టఫ్ అని చెప్పి అంటాడు. మేబీ ఇక్కడ సూపర్ మ్యాన్ ఆ రిఫ్ట్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీరు గమనిస్తే ఒక పోర్టల్ ఆ ప్లేస్లో ఉన్న వాటన్నిటిని పుల్ చేస్తూ కనిపిస్తుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఫ్యాంటమ్ జోన్ అయి ఉండవచ్చు. ఇక ఈ షాట్లో సూపర్ మ్యాన్ తన హీట్ విజన్ పవర్తో లెక్స్ లూథర్ యొక్క సోల్జర్స్ మీద అటాక్ చేసే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక ట్రైలర్ ఎండింగ్లో
సూపర్ మ్యాన్ చాలా వేగంగా ఫ్లై అవుతూ వెళ్ళే షాట్ కూడా చాలా బాగుంది. మరి ఈ సూపర్ మ్యాన్ యొక్క ఈ న్యూ ట్రైలర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.